పిలిచావా అమ్మా? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. ఏమిటి నీ పెళ్లి విషయమా? మన పెళ్లికి పంతులు కావాలిగా, పెళ్లి తీసుకొస్తాను. అదేం కాదు, నేను చెప్పాలనుకున్నది నా పెళ్లి విషయం గురించి కాదు మావయ్య. ఫ్యాక్టరీ పనులు, ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి నమ్మకమైన మనిషి కావాలి. పిఏ ఇంటర్వ్యూకి ఏర్పాటు చేయండి. బాగలేదానివమ్మా, ఎవరో పరాయి విధానం తీసుకొచ్చి పిఏగా పెట్టుకోవడం ఏమిటి? మా ప్రసాదం గారి ఖాళీగానే ఉన్నాడుగా, వీడిని పెట్టేసుకో. నీ మంచి చెడ్డ చూసుకుంటూ హాయిగా నీ వెనకాలే పెంపుడు కుక్కలా తోక అడించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మీ ప్రసాదం గారు ఎక్కడ కుదురుగా ఉంటాడు? కాళ్ళు నిలవకుండా ఊరంతా అచ్చోసిన అంబూతులా తిరుగుతూనే ఉంటాడు. మీ బుజ్జిగాడు చెయ్యకుండా తింటూనే ఉంటాడుగా. సర్లేవయ్యా. అమ్మా అమలా, మా బుజ్జిగాడు ఎప్పటి నుంచో పిఏ అయిపోవాలనుకుంటున్నాడమ్మా. వాడిని కాస్త నీ చేతి కింద పడేసుకోమ్మా. అవునే అమ్మా, అమల దగ్గర పిఏ నేనే అవ్వాలి. చూడండి, అయిన వాళ్ళని పిఏగా పెట్టుకోవడం నాకిష్టం. పరాయి వాడైతే తప్పు చేస్తే 4 మాటలు అనొచ్చు, కోపం వస్తే బయటికి పొమ్మనొచ్చు. కనుక ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ కావాలని పేపర్లో వేయించండి మావయ్య. అలాగేనమ్మా. నువ్వు తీసుకున్న డబ్బుకి ఇల్లు సరిపోయిందయ్యా, కట్టవలసిన వడ్డీకి ఇంట్లో సామాన్లు సరిపోయింది. సరిపోవడం ఏమిటండి, ఇంకా ఎక్కువే అయి ఉంటుంది. నువ్వు చక్రవడ్డీ గురించే మాట్లాడుతున్నావు, వారు వడ్డీ ఎవరికి ఇస్తావురా? నేను అసలే అవతల వాళ్ళ బాధలు చూసి భరించలేని మనిషిని గనక ఈ పెట్టి ఆ బట్టల మూటను వదిలిపెడుతున్నాను. పాపం అవు మాత్రం తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? మా ప్రాణానికి ప్రాణమైన మనవడే పోగాలేంది. ఈ ఇల్లు ఆస్తిపాస్తులు ఉంటే అంతా పోతే అంత. పద పర్వతి. భూషణం గారు, ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీరు ఇవాళ దిక్కులేని వాడిలాగా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏమిటండి? రండి, మా ఇంట్లోనే ఉండి మాతో పాటే. అభిమానంతో ఆ మాట అన్నారు అంతే చాలు మాస్టర్. పూలమ్మిన చోటనే కట్టెలమ్ముకుని బతకటం కంటే పట్నం వెళ్ళి మా బాధ ఏదో మేము పడతాం. అది కాదు భూషణం గారు. మాస్టారు, మేము పట్నం వెళ్తే మేము పోగొట్టుకున్న మా పండు దొరకొచ్చనే ఆశ కూడా ఉంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. వస్తాం మాస్టర్. ఇక లాభం లేదనుకొని ఇక ఆ విషయాన్ని కూడా నోట్ 44 ప్రకటించి మాత్రం ఆర్డర్ ఇవ్వకుండా ఉండడం శాసనం జరిగిన 1942 ఆగస్టు 15 లోగా జరిగిన ఏ సంఘటన కూడా. ఏంటయ్యా ఆ పెద్ద మనిషి అసలు నా కేసు చూడకపోతే రేపు అని ఎట్టా అరిసేది? అరవాలంటే నా చెయ్యైనా పట్టుకోవాలి కదా. అసలు తప్పంతా నీదే. తల్లో పూలు పెట్టుకుని వెళ్ళొచ్చు కదా, కనీసం ఆ వాసనకి బుర్రెత్తన్నా చూసేవాడు. నువ్వు పూల జడతో కొట్టుంటే కుడికిలో పడ్డేలికి గిలగిలగిలగిల తన్నుకు తెచ్చేవాడు. సరే, రేపు పువ్వులు కొనుక్కుంటాను, ఓ 20 రూపాయలు ఇవ్వు. ఏమిటి 20 రూపాయలు పూల? నీకేమన్నా శోభనం అనుకున్నావా? అయితే నువ్వు చెప్పే నాటుకో నేను ఆడను. ఆగో, రేపు నేను వాదించబోయే నీ రేప్ కేసుకి ఇది పెట్టుబడి అనుకుంటాను. రావాల్సిన క్యాండిడేట్స్ అందరూ వచ్చేసినట్లేగా? వచ్చారండి, పంపించమంటారా? ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, వెళ్ళి పంపించబోయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ వినాయక్. నీ పేరు అలాంటిదేదో అయి ఉంటుంది అనుకున్నాను, కానీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా? స్విట్జర్లాండ్ దేనికి ప్రసిద్ధి బాబు? దేనికైనా ప్రసిద్ధి. ఈ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఉద్యోగం అంటూ ఉంటే కట్నం ఎక్కువ వస్తుందని. అలాగా, నైల్ నది ఎక్కడుంది నాయన? అది ఉండవలసిన చోటే ఉందండి. ఆహా, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు, కానీ వెళ్ళిరా బాబు. ఉద్యోగానికి అవసరం లేని ప్రశ్నలు అడుగుతావు ఎందుకు మావయ్య? అసలు ఉద్యోగానికి వీళ్ళ అవసరం ఉందో లేదో తెలుసుకోవాలంటే అలాగే వెయ్యాలమ్మా. మే ఐ కమ్ ఇన్? గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటయ్యా, నేను కూర్చోమనకుండా కూర్చుంటున్నావు? నేను ఇంటర్వ్యూకి వచ్చాను గనక మీరు ఎలాగో క్వశ్చన్లు అడుగుతారు. అంతసేపు నిలబడడానికి నేను కోర్టులో ముద్దాయిని కాను, పోలీస్ స్టేషన్ లో నేరస్తుని కాను. వెరీ గుడ్. నువ్వేం చదువుకున్నావు? జీవితాన్ని, మనుషుల్ని, లోకాన్ని చదువుకున్నాను ఓ గొప్ప గురువు దగ్గర. సర్లే, ఆఫ్రికా ఎక్కడుంది? వెళ్ళి మ్యాప్ చూసుకోండి. నేను వచ్చిన మీ కంపెనీ ఇంటర్వ్యూ గానీ 5వ తరగతి జాగ్రఫీ పరీక్ష కాదు. ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు? నా కష్టంతో సంపాదించిన రూపాయితో నేను కడుపు నింపుకోవాలనుకుంటున్నాను గనక.
పరాయి వేళ్ల మీద పడి పారాసైట్ లా తింటూ నాకు ఇష్టం లేదు కనుక. నీకెంత జీతం కావాలనుకుంటున్నావు? నా కష్టానికి తగినంత, నా వ్యక్తిత్వానికి చిన్నతనంగా లేనంత. చాలా సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం అనుకుంటాను ఇది. చూడు బాబు, నువ్వు ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉండగా డబ్బు పోయిందనుకో, ఎవరిని తప్పడతావయ్యా? మేడం గారిని, ఆ తర్వాత మిమ్మల్ని. ఆ? ఎస్, సవ్యమైన మనుషులను ఆఫీసులో ఉంచుకోకపోవడం మీ తప్పు. ఆ? దొంగతనం జరిగేటంత నిర్లక్ష్యంగా ఆఫీసు ఉంచడం మీ తప్పు. ఆ? సమర్థవంతంగా ఆఫీసు నడపలేకపోవడం మీ తప్పు. వెల్ సెడ్. నీలాంటి మనిషే మాకు కావాల్సింది. ఏమంటావు మావయ్య? ఉండమ్మా, ఓ చిన్న పరీక్ష పెడదాం. చూడు బాబు, ఈ వెనకాతల మాది గొడవనుంది, అక్కడికి వెళ్ళి సరుకు ఎంత ఉందో త్వరగా తెలుసురా. చూద్దాం నీ తెలియదట్లు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మేడం. అనుకున్నా ఇట్లాంటి ఎదవాలోచన ఏదో ఆ గండబేరుండం గడి చేసుంటాడని. సరే కానివ్వండి. మిస్టర్ గండబేరుండం, వీళ్ళు మీ మనుషులు అంటున్నారు. ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటి మావయ్య, రౌడీలను పెట్టి అవునమ్మా, నేనే కొట్టమన్నాను. వాళ్ళ బారి నుంచి తనను తాను కాపాడుకున్నవాడే రేపు నిన్ను నీ ఫ్యాక్టరీని కాపాడగలడని నా ఉద్దేశం. అందుకే ఈ టెస్ట్ పెట్టాను. మరి ఇందులో కూడా గెలిచాడంటే మనవాడు సమర్థుడి కింద లెక్క. నా సమర్థత తెలుసుకోవడానికి నన్ను మర్డర్ చేసేంత పెద్ద ఏర్పాట్లు చేయక్కర్లేదులే. ఐఎమ్ సారీ మిస్టర్ గోపి, మా మావయ్య పెట్టిన టెస్ట్ గురించి నువ్వు మరోలా అనుకోవద్దు. యువర్ అపాయింటెడ్ యాజ్ మై పిఏ. థ్యాంక్ యూ మేడం. నీకు నెలకు 2000 జీతం. ఇక నుంచి నువ్వు ఉండడం మా ఇంటి దగ్గరే. మిస్టర్ గోపి, పనిలో ఏ మాత్రం తేడా వచ్చినా నేను సహించను, క్షమించను. రేపే నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మేడం, వస్తాను. అందరూ సమావేశమైనట్టేనా? ఇంకా ఎవరైనా రావాల్సి ఉన్నారా? అంతా వచ్చేసామయ్యా. కానీ ఈ దిక్కుమాల సమావేశానికి కారణం ఏమిటమ్మా అమలా? మేడం మీరేం అడగక్కర్లేదు. ఆవిడ నాకు చెప్తుంది, నేను మీకు చెప్తాను. మీరేదైనా ఆవిడకి చెప్పాలనుకుంటే మీరు నాతో చెప్పండి, నేను ఆవిడతో చెప్తాను. అమ్మాయికి మాకు మధ్య నువ్వేమిటయ్యా తడికరాయబారంలాగా? మేం మాట్లాడుకోగలం కదా. వీళ్ళంతా నన్ను తడిక తట్ట బుట్ట అంటున్నారు. చిన్న వార్నింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా మేడం? అంతా వినండి. ఇవాళ నుంచి ఏ విషయమైనా నా పిఏ గోపి చెప్తుంటాడు. మీరంతా అతని మాట విని తీరాలి. అర్థమైందిగా? ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఈ రోజు నుంచి ఇక్కడ ఏ ఖర్చు జరిగినా మీరంతా నాకు అకౌంట్ చెప్పాలి. చీపురు కట్ట దగ్గర నుంచి సోఫా సెట్ వరకు, బెల్లం మొక్క దగ్గర నుంచి బియ్యం బస్తా వరకు, ఎవరు ఏది కొన్నా తెప్పించినా 10 పైసలైనా సరే, 10,000 రూపాయలైనా సరే నాతో చెప్పాలి, నాకు అకౌంట్ ఇవ్వాలి. నా దగ్గరే డబ్బు తీసుకోవాలి. అండర్స్టాండ్? ఒరే ప్రసాదం, ఎంతకాలం కాంతం కట్టలు కట్టలు ఖర్చు పెట్టేదిరా. ఇప్పుడు పైసా లెక్కలు చెప్పాలంటే కష్టమే మరి. ఇదిగో గండయ్య, నా గురించి నువ్వేం జాలిపడక్కర్లేదు. ఆ డబ్బు పెత్తనం లేకపోతేనే నాకు హాయి. అంతేలే. మరి ఆ డబ్బు పెత్తనం లేకపోతే మనకి మిగిలేదంటే ఏముంది? సామాన్లు తెచ్చాక మిగిలే కాగిత సంచులు, అన్నం తిన్న తర్వాత ఎంగిలాకులు. బాగా చెప్పారో కొడక. చూడండి, మీరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం తనకి ఇష్టం లేదని మేడం నాతో చెప్పారు. నేను మీతో చెప్పాను. ఒకవేళ మీరు ఇంకా మాట్లాడదలుచుకుంటే మీరు నాతో చెప్పండి, నేను మళ్ళీ మేడం గారితో చెప్తాను. ఆ మాయదారి పత్రాలు నాకేం అక్కర్లేదు. ఆ లెక్కలో మీరే చూసుకుని ఆ కూరలు ఏవో తెప్పించి తగలేస్తే వండించి తగలేస్తాను. అదరా నచ్చినాడా కదులు. మీరు కూడా జీతాలు కానీ అడ్వాన్స్ కానీ కావాలంటే నాతో చెప్తే నేను మేడంతో చెప్తాను, మేడం నాతో చెప్తాను, నేను మీతో చెప్తాను. అట్టగేనండి. అమ్మా అమలా, పద్ధతి చాలా బాగుందమ్మా.
ఈ ఇంటిని ఒక క్రమశిక్షణలో ఉంచడం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా మేడంతో డైరెక్ట్ గా మాట్లాడడం పద్ధతిగా లేదండి. అది కాదు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే నాతో చెప్పండి, నేను మేడంతో చెప్తాను, ఆవిడ నాతో చెప్తుంది, నేను మళ్ళీ మీతో చెప్తాను. అది పద్ధతి. నాన్న, ఇతను మన బ్రెయిన్ పూర్తిగా తినేసిట్టున్నాడు. అసలే మనవి చిన్న బ్రెయిన్స్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది బాబు. ఆ, అలాగే. షాక్ ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చావు గోపి. ఇప్పుడు ఇచ్చింది ఇంట్లో కాంతం వరకే. రేపు ఫ్యాక్టరీలో గండ బేరుండానికి ఇస్తాను, అప్పుడు చూడు.